ఓం యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చాధితిష్ఠతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. పుష్పమ్మ గారు, నాన్న అర్థం కావట్లేదు, నాన్న శబ్దం అర్థం కావట్లేదు. అందుకే మీకు నేను అర్థం కావట్లేదు. నేను అంటే ఏమిటి, నేను అనే శబ్దానికి అర్థాన్ని విప్పడం రావట్లేదు. నేను అంటే ఆత్మను అని అంటున్నారు. మీరంటే ఏంటో చెప్పండి. మీరు ఆత్మను కాదో మేము నిర్ణయిస్తాం. వినేటువంటి అర్థమవుతుందమ్మా? అదే నేను నాన్న అనేది ఏంటంటే భార్యను, నా భార్య, పిల్లలను నా వాళ్ళు, సంపత్తిని నాది 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 అంటాడు కాబట్టి నాన్న. నేను అనేటువంటిది నిగ్గుకు వచ్చేటువంటిది నేను. ప్రతి దాంట్లో నిగ్గుకు రావడం, నెగ్గుకు రావడం, రెండిట్లో తేడా. నెగ్గుకు రావడం అంటే గెలుస్తూ రావడం. నిగ్గుకు రావడం అంటే అభివ్యక్తమవుతూ మునుముందుకు రావడం. నిగ్గు తేలుతుంది అని అంటారు కదా. నిగ్గు తేలడం అంటే యథార్థం బయటకు వస్తుంది, సత్యం తెలుస్తుంది అని. అందుకని మీరు నేను పట్టుకోవట్లేదు. నాన్నను పట్టుకుంటే నేను కొద్దిగా అర్థమవుతుంది. అందుకని శబ్దాన్ని విప్పడానికి ప్రయత్నం చేయండి. చాలా మంచిగా చెప్తున్నారు. కానీ ఎవరైనా ప్రశ్నించారనుకోండి, నేను అని అంటున్నావు, నువ్వు ఎవరు, ఏ రకంగా నేను అని అంటున్నావు, నేను ఏ లక్షణాలతోటి నేను అని అంటున్నావు అని ఎవరైనా ప్రశ్నిస్తే అక్కడ చెప్పలేకపోతుంటారు. అందు గురించి ఆ నేనును విప్పాలి. విప్పడం అంటే పంచమహాభూతాల గుండా ఆహార అన్నపానీయములతోటి ఈ యొక్క పురుషుని శరీరం నుండి స్త్రీ యొక్క గర్భాశయానికి రావడం, అక్కడ దేహధారణ చేసుకోవడం, శిశువుగా జన్మించడం, ఆయువు ఉన్నంత వరకు బ్రతికి సత్కర్మలు చేస్తేనేమో సద్గతికి మోక్షానికి వెళ్ళడం, అసఫలమైన కర్మలు చేస్తేనేమో పునర్జన్మ కోసం వెళ్ళేటువంటిది. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటువంటి తత్వము నేను. సరే ఆచార్య. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళితే బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 7వ సంపుటంలో ఉన్నాం. యదా సర్వే ప్రముచ్యంతే కామా ఏ అస్య హృది శ్రితాః అథ మర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుత ఇతి తద్యథా అహినిర్వల్యని వల్మీకి మృత ప్రత్యస్థ శయీతే ఏవం ఏవ ఇదం శరీరం శేతే అథ అయం అశరీరో అమృతః ప్రాణో బ్రహ్మైవ తేజః ఏవ సో అహం భగవతే సహస్రం దదామీతి హోవాచ జనకో యాజ్ఞవల్క్యః. జనకో వైదేహ. ఇక్కడ ఏంటంటే పుట్టలోంచి పాము బయటకు వస్తున్నట్టుగా, కుబుసమును విడిచినటువంటి పాము, అదే విధంగా దేహములోంచి బయటకు వస్తున్నటువంటి దేహముకే తెలియనటువంటి స్థితిలో పుట్టలోంచి పాము బయటకు వస్తుంటే పుట్టకు తెలుస్తుంటదా? పుట్ట జడము, పాము చేతనము. అదే విధంగా
మనము బట్టలు విడుస్తున్నట్టుగా బట్టలకు తెలుస్తున్నా, బట్టలకు జ్ఞానం లేదు, అవి జడం, మనము చేతరం. అదే విధంగా కుబుసమును విడుస్తున్నటువంటి పాము తనను విడుస్తున్నట్టుగా కుబుసముకు తెలుస్తుందా? తెలియదు, అది జడం. అంటే గోర్లను తీస్తున్నట్టుగా గోర్లకు తెలుసా? మనము ఈ వెంట్రుకలు క్షౌరము చేసుకుంటున్నట్టుగా వెంట్రుకలకు తెలుసా? ఈ రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. పట్టుకుంటున్నారా? అదే అందుకని ఈ మృత స్థితి వేరు, అమృత స్థితి వేరు. పునర్జన్మకు వెళ్ళేటువంటి దారి వేరు, ముక్తికి వెళ్ళేటువంటి దారి వేరు. పునర్జన్మ కోసం వెళ్ళేటువంటి చనిపోయేటువంటి స్థితిలో దేహమును విడవలేక దేహి విలవిలవలాడుతూ ఎంతో అయిష్టంగా, ఇక ఇప్పుడు పరిస్థితి ఏందనంటే ఒక్కొక్కసారి భార్యాభర్తల వియోగము అనుకోండి, బాధ్యత వల్ల ఉద్యోగం పట్ల. అప్పుడు సైనికులలోకి వెళ్ళాలనుకోండి, సేన అక్కడికి వెళ్ళాలని అన్నప్పుడు భార్యను తీసుకొని పోలేడు కదా, అలాగని విడిచి ఉండలేడు కదా. అటువంటి స్థితిలో ఇప్పుడు బాధ్యత గలటువంటి తల్లి పిల్లలను వదిలి బాధ్యత మీదకి వెళుతున్నప్పుడు అటు పిల్లలు ఏడుస్తుంటారు, ఇటు తల్లి కూడా బాధపడుతుంటారు. అటువంటి స్థితి మృత్యు స్థితి. ఈ యొక్క జీవన్ముక్త స్థితి ఏంటనంటే కూర్చున్న ఆసనం, కుర్చీ మీదకి వెళ్ళి ఆసనం మించెళ్ళి లేచిపోతున్నట్టుగా ఆ రహస్యాన్ని భగవంతుడు చూపిస్తున్నది ఏంటంటే, తృప్తిగా పాలు తాగినటువంటి శిశువు తల్లి ఒడిలోంచి లేచిపోతున్నటువంటి వైవిధ్యం. ఆ టీవీని చూసి తల్లి కూడా ముసిముసిగా నవ్వుకుంటుంటది, ఆనందపడుతుంటది. అటువంటి స్థితి అంటే అతన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే తాను ఏడుస్తాడు, వద్దు నేను వెళ్తాను అని చెప్పేసి. ఈ పరిస్థితి ఎప్పుడైనా గమనించారా? ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటి ముక్తికి వెళ్ళేటప్పుడు ఏంటంటే దేహముకు కూడా తెలియనటువంటి స్థితి. అటువంటి స్థితిలో ఇప్పుడు ఇష్టమైనటువంటి పట్టు వస్త్రాలు కానీ, మన ఇష్టమైనటువంటి రంగు ఉన్నటువంటి వస్త్రాలు వేసుకుంటే కొనుక్కునేటప్పుడు వేసుకొని నడుస్తున్నప్పుడు ఆనందపడేది ఎవరు? వస్త్రాలా మనం? జీవాత్మ. అదే జీవాత్మ. అందు గురించి ఆ వస్త్రాలకు తెలియదు, వస్త్రాలకు అటువంటి జ్ఞానం అనేది తెలియదు అనేది ఈ అభిప్రాయం. ఇప్పుడు 8వ దాంట్లో చూడండి. తదేతే శ్లోక భవంతి. ఇక దాని గురించి ఇక ఇటువంటి రహస్యాన్ని చెప్పినప్పుడు మృత్యు రహస్యాన్ని, జీవన్ముక్తి రహస్యాన్ని యాజ్ఞవల్కుడు చెప్తుంటే వైదేహుడు ఏమంటున్నాడంటే, నీకు 1000 ఆవులు ఇస్తాను యాజ్ఞవల్క్య, నాకు ఆ యొక్క ముక్తి రహస్యాన్ని చెప్పావు, కానీ నా చేత చేయించు అనేటువంటిది అడుగుతున్నాడు. అంటే ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగలో అడుగుతున్నటువంటిది ఏంటంటే, యాజ్ఞవల్కు అది విదేహరాజు జనకుని వలె ఇక్కడ కూడా ఉండి అడుగుతున్నారు. ఇదంతా విషయాన్ని అయితే చాలా లోతుగా అవగాహన పరుస్తున్నారు. మా చేత వ్యావహారికంగా ఎప్పుడు చేయిస్తుంటారు, ధ్యానం కక్షలు ఎప్పుడు పెట్టిస్తుంటారు అనేటువంటిది సారాంశం. వెలుగుతుందా లేదా? మన విజయదుర్గ గారు అడిగినట్టు అలా చూసారా? భగవంతుడా, ఈ అమ్మగారు అంటున్నారు నాకు పట్టలేదు, నాకు అవసరం లేదు. విజయదుర్గ గారు అడిగారు, వారికి అవసరం, నాకు అవసరం లేదు అంటున్నారు. మేమంతా అడిగావు, మాకు అవసరమే అని బహువచనం ఉండాలి అక్కడ. వారొక్కరు కాదు, వారు ముందుకొచ్చి అభివ్యక్తపరిచారు, మీరు వ్యక్తపరచలేదు. రేపు వారిని తీసుకొని ఇక్కడ ప్రయోగం చేస్తుంటే మీరు రారంట దేవుడా? ఎవ్వరు రారంట, వీళ్ళకి అందరికి బయట. అది అలా ఉంది. అందరం అదే స్థానంలో ఉంటాం ఆచార్య.
అదే అలా ఉండాలి. అంతేగాని వారు అడిగారని కాదు, నేను అడగలేకపోయాను, నాకు ఆ అవకాశం ఇవ్వలేదు, లభించలేదు అని, నేను సద్వినియోగపరచుకోలేదు దేవుడా అని ప్రార్థించాలి. అటువంటి అవకాశం నేను ముందుండాలి. ఒకరు అడిగినా అందరికి వస్తుంది. అలా అలా ఉండాలి ప్రతినిధి. అణుహు పంథా వితతః పురాణో మాం స్పృష్టో అనువిత్తో మయైవ తేన ధీరా అపియంతి బ్రహ్మవిదః స్వర్గం లోకం ఇతః ఊర్ధ్వం వియుక్తాః. అణుహు అని అంటే అణు అని దేన్ని అంటారంటే, మునిగారు మైక్ బంద్ చేయండి. అణు అని దేన్ని అంటారంటే, ఆకృతి రూపం ఉంది, పట్టుబడదు పట్టుకు రాదు, అయినా రూపాకృతిగా ఉంది. దీనిని అణుశాస్త్ర పరిశోధకుడు ఎవరు అని అంటే కనాద మహర్షి. ఆయన పేరేంటో ఎవరికి తెలియదు. అణుశాస్త్రాన్ని పరిశోధన చేస్తూ అణువణువును జోడిస్తూ తినేటువంటి అన్నములో సైతం మెతుకులోని అణువణువును పరిశోధించేటువంటి వ్యక్తి. ఆ కారణంగా అతనికి కణాను అత్తీతి కణాద, అతని పేరు కణాద అయిపోయింది. కానీ అతని నిజమైన పేరు ఏంటో తెలియదు. ఇప్పుడు ఇది ఎట్లా తెలుస్తున్నది అని అంటే, జనకుడు తన కొడుకుకు విష్ణుగుప్తు అనే పేరు పెట్టి, వాళ్ళు వైశ్యులు కాబట్టి గుప్త అని వారికి ఉంటుంది. తన కొడుకు పేరు విష్ణు. ఇక తండ్రి అడుగుజాడల్లో ఉండి అదే విధంగా జ్ఞానవంతుడై అందరికీ యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రమితం చేస్తూ తన ప్రతిభను చాటి చెప్పాడు కాబట్టి అతని పేరు చాణకస్య అపత్యం చాణక్యుడు అనబడుతుంటాడు. చాణక్యుని యొక్క నిజమైన పేరు విష్ణు. వారు గుప్త వంశీయులు కాబట్టి గుప్త అని పెట్టుకున్నారు, విష్ణుగుప్తుడు. అతని నిజమైన పేరు చాణక్యుడు. ఇప్పుడు వ్యవహారంలో ఉన్న పేరు చాణక్యుడు. అలాగే ఇక్కడ చెప్తున్నటువంటిది అన్నట్టుగా అణు అంటే అణు రూపమే, కానీ పట్టుబడనటువంటి తత్వం. పట్టుబడితే అది స్థూలమైపోతుంది. అణు ఎంత సూక్ష్మం అంటే పట్టుబడినటువంటి తత్వం. అలాగని చెప్పేసి దానికి రూపం లేదంటే ఉంది, అవి అంత సూక్ష్మం అన్నమాట. అణుహు పంథా వితతః పురాణ. ఆచార్జీ కంటికి కనపడదు, అది వేరే బైస్కోప్ దాకా ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అంటారు ఆచార్జీ. అంటే పట్టుబడదు కదా, మళ్ళీ పట్టుబడదు, స్థూలం అవుతుంది అంటున్నారు. ఈ ఆధ్యాత్మిక ఆత్మ పరిశీలన తరగతిలో అందరూ ప్రయత్నిస్తున్నటువంటిది ఆ అణుతత్వాన్ని పట్టుకోజేయడం. దీనికి ఓం ప్రకాష్ మార్గదర్శనం చేస్తున్నది ఏంటంటే, ఇదిగో చూడండి అని చెప్పేసి పంచమహాభూతాల యొక్క పరిణామం, ఆహార అన్నపానీయాల యొక్క పరిణామం, భోజనం చేసే దాని పరిణామం, శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ అన్నం యొక్క పరిణామం, శుక్రాన్ని ఆశ్రయిస్తుంది కాబట్టి ఆ కణతత్వం, ఆ కణ రూపాన్ని పట్టుకోమని చెప్తూ ఆ గర్భాధానంలో ఈ యొక్క స్త్రీ యొక్క గర్భాశయానికి వెళ్ళి అక్కడ పిండ రూపం దాల్చుకుని జన్మించిన తర్వాత ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి తత్వం. ఇక్కడ శుక్రమును ఆశ్రయించింది కాబట్టి శుక్రమును బలంగా మన కంటికి కనబడుతుంది. మన శరీరం యొక్క ధాతువు, దాంతో మన రోగ నిరోధక శక్తి, మనకు ఆయుష్ ఉంటుంటది కాబట్టి శరీరం యొక్క ధాతువు శుక్రమును మనం అనగలుగుతున్నాం. ఆ శుక్రమును ఆశ్రయించినటువంటి శుక్రాణువు. అదే ఈ యొక్క పురుష శరీరంలోని శుక్రము, అక్కడి స్త్రీ శరీరంలోని రజస్సు, ఈ రజవీర్యాల యొక్క సంయోగమే ఈ దేహం. ఈ దేహం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ శుక్ర సంయోగం లేదు కాబట్టి అనురూపం కనబడట్లేదు కాబట్టి ఇప్పుడు చ అని పోయింది,
ఇంది ఇండు ఇంది ఇండు అని చెప్పేసి ఆ అణువుకు ఈ క్రియాపదాన్ని జోడించి పోయింది పోయిండు అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది, కానీ ఏం పోయింది ఏం పోయిండు అనేటువంటిది చెప్పలేదు, చెప్పజాలకున్నాం. ఆ చెప్పజాలకున్నటువంటిదే అణుతత్వం. ఇక్కడ శుక్రమును ఆశ్రయించి వచ్చింది కాబట్టి శుక్ర కణం అనగలుగుతున్నాం. కానీ ఆ రజవీర్యాల యొక్క సంయోగం ఈ దేహంను అధిగమించి ముందుకు పోతుంది కాబట్టి ఇక ఆ ఏమి ఆధారం లేదు కాబట్టి చనిపోయిండు అని అనడానికి దారి దొరుకుతుంది. అంతకు మించి ఇంకా ఇక్కడ ఏమీ లేదు. వితతః ఆచార్య ఏమి వచ్చింది ఏమి పోయింది అదే దాని గురించి చెప్తున్నాం. వచ్చింది ఏంటంటే అణుతత్వముగా వచ్చింది ఆ జీవకణం. ఆ కణజాలము ఎటువంటిది అంటే చైతన్యము అనేటువంటిది ఆ శుక్రమును ఆశ్రయించినప్పుడే మైక్రోస్కోప్ తోటి చూసినప్పుడు తోక పురుగుల్లాగా కదులుతూ గర్భంలోకి వెళ్ళిన తర్వాత పిండంలాగా ఎదుగుతూ పుట్టిన తర్వాత ఈ శరీరంతో క్రియలన్నీ చేస్తూ ఆకలి దప్పికల కోసం ప్రయత్నం చేయడం, అన్ని రకాలుగా తన కోసం పురుషార్థం చేస్తుంది కదా ఆ చైతన్య తత్వాన్ని. అది ఆ చైతన్య తత్వం ఈ మృత శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఆ వెళ్ళిపోయింది ఏమిటి ఆత్మయ మరి ఏమిటి అనేటువంటిది చెప్పడానికి ఒక ఆధారం ఏమీ లేదు. ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రం శుక్రమును ఆధారంగా చేసుకుని వచ్చింది కాబట్టి శుక్రకణం అనగలుగుతున్నాం. కానీ వెళ్ళేటప్పుడు ఏ ఆధారం లేదు కాబట్టి చనిపోయిండు. ఆచార్య పాదరసం లాగా పట్టుకుంటే దొరకది, కంటికి కనిపిస్తుంటది కదా మరి. కంటికి కనిపిస్తుంది కానీ పట్టుకుంటే దొరకదు. కంటికి కనిపిస్తుంది, సూర్యరశ్మికి ఆవిరైపోతుంది, ఎగిరిపోతుంది కదా. ఎగిరిపోతా పాదరసం కంటికి కనిపిస్తుంది కానీ పట్టుకుంటే దొరకదు. దొరకదు. కానీ వట్టిగా ఏ ఆధారం లేకుండా శుక్రాన్ని ఆశ్రయించినప్పుడు పాదరసం లాగా శుక్రాన్ని ఆశ్రయించినప్పుడు పాదరసం లాగా ఎందుకు అవుతుంటది? ఇప్పుడు పదార్థం కదా మీకు ఈ హైబ్రిడ్ విత్తనాల తయారీ మీకు కనబడట్లేదు. టమాటాలను ఏ రకంగా చేస్తున్నారు, వంకాయలను ఏ రకంగా చేస్తున్నారు, ప్రతి దానిని దాన్ని హైబ్రిడ్ గా తయారు చేస్తున్నారు కదా. దీని అణువులు దాంట్లో, దాని అణువులు దీంట్లో అట్లా కలిపి కృత్రిమంగా తయారు చేస్తున్నారు కదా. అంటుకట్టే విధానం అది ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ హైబ్రిడ్ దాంట్లో అది దాని శుద్ధమైనటువంటి జాతి తత్వాన్ని నశింపజేయడం. ఇప్పుడు వీరు చేసేటువంటి ప్రయోగం ఎటువంటిది అని అంటే ఈ యొక్క దయానంద సరస్వతి జీవాత్మను సంస్కరిస్తున్నట్టుగా బ్రహ్మచర్య పాలన చేయించి ఇదంతా చేస్తున్నట్టుగా వారు చేసేటువంటి ప్రయోగం ఏంటంటే ఒకేసారి దాంట్లో గుప్పించాలి అని అనుకుంటున్నారు. అది ఒకేసారి కాదు, ఏదైనా కూడా క్రమక్రమంగా నెమ్మదిగా వచ్చినటువంటిది. అందుకే మీరు గమనించండి, ఎవరైతే ఒకేసారి వచ్చి చాలా కలుపుగోలుగా ఉంటుంటారో వాళ్ళు విడిపోవడం చాలా తొందరగా విడిపోతుంటారు. ఎవరైతే నెమ్మదిగా మన గురించి మన స్వభావాన్ని తెలుసుకొని నెమ్మదిగా మనకు పరిచయమై మనకు చేరువవుతూ ఉంటారో, అత్యంత దగ్గరగా అవుతుంటారో వారు కలకాలం ఉంటుంటారు. అందుకని ఈ విషయాన్ని మన వాళ్ళు ఏం చెప్తున్నా, పెరిగేది ఎందుకంటే విరిగేది అందుకు. అది వేరే విషయం, అది దీనికి వర్తించదు. పెరిగేది ఎందుకంటే ఎప్పటికైనా కలిసింది ఏదైనా సరే విడిపోవాల్సిందే. మరి అదే ఇక్కడ మీరు చెప్తున్నది ఆచారి తోక పురుగులాగా దర్శనమిస్తుంది అంటున్నారు. అనురూపం దర్శనమిచ్చే అనురూపము వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు కనబడతలేదు? అదే ఆ తోక
పురుగులాగా తోక పురుగులాగా కదులుతున్నట్టుగా వీర్యంలో ఆ స్పామ్ జీవకణాలు ఉన్నట్టుగా వాళ్ళు ఏదైతే గుర్తిస్తున్నారో ఆ గుర్తించేటట్టుగా కనబడేటువంటిది మైక్రోస్కోప్ తో కనబడేటువంటిది అంత శుక్రం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ ఈ మనుషులందరూ సమాజంలోకి వచ్చినప్పుడు ఏ వస్త్రాలు ధరించినటువంటి వారిని అశ్లీలంగా ఉన్నారని, నగ్నంగా ఉన్నారని వాళ్ళను ఏవగించుకోవడం. అదే ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణతో వచ్చినట్టయితే వీళ్ళు పోలీసులని, వీళ్ళు డాక్టర్లని, వాళ్ళు ఖైదీలని, వీళ్ళు దొంగలని ఈ రకంగా ఎట్లా గుర్తిస్తారు? వస్త్రాలతోటేనా లేదంటే ఇంకా శరీరంతో, ఇంకా శరీరంలో ఏమైనా భిన్నంగా ఉంటుందా? వస్త్రాలతోటి. అగో అదే అదే ఆ ఇక్కడ శుక్రంలో కనపడుతున్నటువంటి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఆ కదలాడుతున్నటువంటి రూపం శుక్రం, వస్త్రం. శుక్రం అనే వస్త్రం అందులో కణం కాదు. ఆ కణం ఈ శుక్రం ఈ వస్త్రాలతోటే కదా పోలీసులు కానీ, వీళ్ళు జైలర్లు కానీ, ఎవరైతే ఉన్నారో కోర్టులో న్యాయాధీశులు కానీ, వాళ్ళు వాదించే వాళ్ళు వీళ్ళంతా ఆ వస్త్రాలకు ప్రాముఖ్యత ఇచ్చే కదా రాజకీయ నాయకులకి ఇట్లా చేసేది. ఆది మానవునికి గుర్తింపు లేదు. అదే అగో ఆ రకంగా బట్టలు లేకుంటాయి. ఇక్కడ శుక్రకణం వేరు, ఆత్మ వేరు. ఒక్కరు మాట్లాడండి అందరికి చెప్పండి. శుక్రకణం వేరు, ఆత్మ వేరు కదా ఇక్కడ. ఉండండి ప్రభాకర్ గారు మీరు మాట్లాడండి. తండ్రి శరీరంలో ఆత్మ యొక్క వస్త్రమే శుక్రకణం అని అర్థం కదా ఆచార్య. మీరు మళ్ళీ తప్పు మాట్లాడారు. ఆత్మ శుక్రకణం లోపల ఆవరించి ఉంటుంది కదా, శుక్రకణాన్ని ఆవరించి ఉంటుంది. మీ భాష సరిగా లేదు ఆచార్య, ఉల్టా చెప్తుండు. ఉంటుంది ఆత్మ. ఉండండి ఒక్క నిమిషం ఉండండి. శుక్రకణం మొత్తం ఆత్మ కాదు, శుక్రకణము ఆత్మ శుక్రకణాన్ని ఆవరించి ఉంటుంది అదృశ్య రూపంలో. ఇప్పుడు సరిగా వచ్చింది. దీన్ని ఇంకా అర్థం చేసుకోవాలంటే ఏంటంటే అన్నం రసంను రక్తంను మాంసమును మజ్జను మేధను అస్థిని శుక్రం. ఈ శుక్రం ద్వారా కణము వెళ్తుంది కాబట్టి ఈ శుక్రం అంతా ఆవరించినటువంటి బయట రూపం అంతే. కనిపించే తత్వము శుక్రకణము. అది ఆ రహస్యం భగవంతుడు మనకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పేటువంటిది. ఈ శుక్రకణము ఇది చనిపోయింది. చనిపోయేటప్పుడు ఎందుకు కనబడతలేదు? ఈ యొక్క గర్భధానం అయ్యేటప్పుడు ఈ శుక్రంలో ఎందుకు కనబడుతుంది అనేటువంటిది భగవంతుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు దృష్టంగా. మైక్రోస్కోప్ ద్వారా శుక్రకణాన్ని చూడగలుగుతాం. చూపిస్తున్నాడు. ఆత్మను చూసే సాధనం భౌతికంగా ఏది లేదు అంతే. లేదని చెప్పడమే ఈ శుక్రము తప్పు. అటువంటి సాధనం లేదనే ఈ చనిపోయేటప్పుడు కనబడకుండా చేసేటువంటి రహస్యం అంతే. ఆచార్య, అది ఇక్కడ మనం చూస్తున్నది శుక్రమునే, అదే. కానీ ఆత్మ కనబడదు లేదు, అనురూపంలో ఉండి కనబడకుండా అది గుర్తించాలి. అదే. ఇప్పుడు పుష్పమ్మ గారు మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ శుక్రం వేరు, ఆత్మ వేరు. శుక్రకణం శరీర ధారణ చేసుకుంటుంది, శరీరంలో ఆత్మ కనబడదు. ఈ ఆత్మలాగే ఉంటుంది ఆచార్య. శుక్రకణమే శరీర ధారణ చేసుకుంటుంది. మీరు ఆతృత పడుతున్నారు, అందుకే మీ భాష భావం సరిగా లేదు. మళ్ళీ చెప్పండి, తొందరపడకండి, నెమ్మదిగా. శుక్రకణం వేరు ఆచార్య, ఆత్మ వేరు. ఈ శుక్రకణమే శరీర ధారణ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత శరీరం ఏర్పడుతుంది. శరీరంలో ఆత్మ వేరు, శరీరం వేరు. ఇంకా దీంట్లో అమ్మగారు చెప్పింది ఎంతవరకు సరిగా ఉంది? ఎవరు చెప్తారు? సువర్చలమ్మ గారు చెప్పండి. కణం తోటి కణం లోపల ఉంటుంది, శుక్ల కణం కనబడుతుంది ఆచార్య. లోపల ఆత్మ ఉంటుంది. ఉండండి రాజమణమ్మ గారు, మీరు ఇంకొక పదాన్ని తీసుకొస్తున్నారు, భాషను ఆగం చేస్తున్నారు. శుక్రము వేరు, శుక్లము వేరు. శుక్లము తెలుపు, శుక్రము అంటే ఆ జిగట పదార్థం.
అవునా? అందుకని కొద్దిగా పదాలను మనం కొద్దిగా మారిస్తే అర్థమే మారిపోతుంది. దేవుని గారు మైక్ ఆన్లో పెట్టండి, మాట్లాడేటప్పుడు మాత్రమే ఆన్లో పెట్టండి, మిగతా వారికి ఓం ఓం చెప్పండి చెప్పండి. శుక్రకణము ఆత్మను అండకణం వరకు తీసుకుపోవడానికి మాత్రమే సహాయపడుతుంది. అదే అంతే. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఎవరు మాట్లాడేదండి. ఇప్పుడు పుష్పమ్మ గారి దానిలో స్పష్టత రాలేదు. అది స్పష్టత వస్తే ఇవన్నీ స్పష్టమవుతుంటాయి. పుష్పమ్మ గారు అంటున్నది ఏంటంటే శుక్రముతోటి శుక్రంతోటి దేహధారణ చేస్తుంది అని అంటున్నారు. అంతేనా అమ్మగారు? అవును ఆచార్య. అది తప్పు. ఇలా అంటే ఇప్పుడు స్త్రీ అవసరం లేదు, రజస్సు అవసరం లేదు అనేటువంటిది అభివ్యక్తం అవుతుంటది. రజవీర్యాలు కలిస్తేనే దేహం తయారవుతుంటది. అందుకే ఈ గర్భాధానం, అందుకే పురుషుని శరీరం నుండి స్త్రీ యొక్క గర్భాశయానికి వెళ్ళజేయడం. అవునాచార్య. అందుకని ఈ మన దేహం ఏదైతే కనిపిస్తుందో ఈ స్త్రీ పురుష దేహం ఈ రజవీర్యాల యొక్క సంయోగం. ఈ దేహం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆత్మ అభివ్యక్తమయ్యేటువంటిది, కనబడేటువంటిది ఏ పరికరం తోటి, మైక్రోస్కోప్ కాదు కదా, ఇంకా అటువంటి పరికరం మనుషుడు కనిపెట్టలేదు ఇంతవరకు. భగవంతుడు ఈ రహస్యమే ఏంటంటే ఇప్పుడు విజ్ఞానం గొప్పదా అంటే అధ్యాత్మం గొప్పదా అంటే ఈ యొక్క బుద్ధి పనిచేయనటువంటి వాళ్ళేమో విజ్ఞానం విజ్ఞానమే గొప్పదని చెప్తుంటారు. ఇక బుద్ధి ఎవరికైతే పని చేస్తుంటుందో ఈ విజ్ఞానాన్ని సూత్రబద్ధం చేసిందే ఈ యొక్క అధ్యాత్మంలో ఉన్నటువంటి వారు. అందుకే ఈ విజ్ఞానం ఎక్కడ దారి దొరకక ఆగిపోతుంటుందో అక్కడి నుంచి అధ్యాత్మం ప్రారంభం అవుతుంటది. అంటే ఈ అధ్యాత్మం అనేటువంటిది మనకు పట్టుకు దొరకదు, కానీ మనకు దారినిస్తుంది, స్పష్టంగా చూపిస్తుంది. ఇది అనుభవపేతమైనటువంటి అధ్యాత్మం అనేటువంటిది, అనుభవపేతమైనటువంటిది. అది శబ్దాలలో వర్ణించరానటువంటిది. అర్థమవుతుందా? ఓ మాచారి, ఆధ్యాత్మం అంటే ఆకాశం వంటిది, ఎక్కడ పట్టుబడది. ఆకాశానికి రూపం ఉన్నది కదా, ఆకాశానికి రూపం ఉన్నది, కానీ అధ్యాత్మంకు రూపం లేదు, అనుభవం మాత్రమే. అనంతమైనటువంటిది. అనుభవం మాత్రమే అధ్యాత్మానికి. ఇప్పుడు అందుకే భగవంతుడు సైతం పదార్థాలను తీసుకొచ్చి ఏ పదార్థాలతోటైతే ఏ పదార్థాలు లేకపోతే మనకు పూట గడవదో, ఉప్పు కారం పులుపు చేదు వగరు, ఈ పదార్థాలు లేకపోతే మనకు పూట గడవదో, కానీ వాటిని ఒలిసి చూపిస్తున్నది ఏంటంటే అది అనుభవమే. రుచి చూడడము అనుభవమే. ఆధ్యాత్మికం అనుభవోపేతమే, కంటికి అదే అని నిర్ధారణ అయిపోయినట్టు. ఈ విజ్ఞానం అనేటువంటిది ప్రయోగశాలలో ప్రయోగించబడుతుంటది, వ్యవహారంలో ఉంటుంటది, పరికరాలలోకి వస్తుంటది విజ్ఞానం అనేది. భౌతిక కణాలను నిర్మాణం చూడగలుగుతారు ఆచార్య. అది అందుకని ఈ యొక్క అధ్యాత్మం ఏంటంటే అనుభవపేతంగా ఉంటుంటది. ఇది పట్టుబడనటువంటిది, కానీ అనుభవంతో మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. రాజమణమ్మ గారు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ అభిప్రాయం. ముందు కెమెరాలోకి రండి, కెమెరాలోకి వచ్చి చెప్పండి. వారు స్పందించట్లేదు. సరే, పుష్పమ్మ గారు అర్థమైంది కదా విషయం? అర్థమైంది ఆచార్య. ఇప్పుడు శుక్రకణం అవసరం ఎక్కడి వరకు అంటే అండకణం వరకే కదా ఆచార్య, అంతేనా? శుక్రం వెళ్తుంది. ఇప్పుడు ఈ రహస్యం దేవుడు ఎలా చూపిస్తున్నాడు? శుక్రకణం ఆత్మ అండకణంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి అండము వచ్చేది శుక్రంను ఆశ్రయించి, ఇక్కడికి వెళ్ళి జీవకణం వెళ్ళేటువంటిది శుక్రంను ఆశ్రయించి. ఇప్పుడు ఈ జీవకణం అనేటువంటిది ఆ అండకణంలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుండి వచ్చినటువంటి శుక్రం, ఇక్కడ నుండి వచ్చినటువంటి రజస్సు, ఇక్కడ నుండి వెళ్తున్నటువంటి శుక్రం. ఈ శుక్రం ఏమో బయట ఆవరణం, దేహం. ఇప్పుడు ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే దీని మీదనే కదా, వారి పేరు గుర్తొస్తలేదు, హిందీలో 2 సినిమాలు తీశారు, పెద్ద దుమారం లేసింది ప్రపంచం అంతటా.
చాలా ఇది ఎన్నో ఆందోళనలు చేశారు, ఎన్ని చేశారు. కానీ అక్కడ సారాంశం ఏంటంటే స్త్రీలు కలిసినప్పుడు, పురుషులు కలిసినప్పుడు, పురుషులకైతే అది సంభవం కాదు, గర్భాశయంలోకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ శుక్రము రజస్సు కలిస్తే దానికి వారు కథ అల్లినటువంటిది ఏంటంటే ఫైర్ అనేటువంటిది ఒక సినిమా, వాటర్ అనేటువంటిది ఇంకొక సినిమా. ఈ 2 సినిమాలతో పెద్ద దుమారం లేసింది అన్నట్టు. దాంట్లో చూపించింది ఏంటంటే ఒక అతనేమో సైనికుడు, ఒకసారి డ్యూటీలోకి వెళ్ళిండు అంటే 6 నెలల వరకు మళ్ళీ తిరిగి రాడు. ఇంకొక అతను అది అధ్యాత్మము, బ్రహ్మచర్యము, బంధము, మోక్షం అని చెప్పేసి ఆయన సాధనలో ఆయన ఉంటున్నాడు. కానీ వాళ్ళ స్త్రీలకు వారికైతే ఈ భావజాలం లేదు. అలాంటప్పుడు ఆ సైనికుడి భార్య ఈ యొక్క ఆధ్యాత్మంలో పూజలు ధ్యానం చేస్తున్నటువంటి ఇతని భార్య, వీళ్ళిద్దరూ అత్యంత స్నేహితులుగా ఉంటుంటారు. ఇక ఆ భావజాలం ఈ భావజాలం సినిమాలు చూసుకొని వీడియోలు చూసుకుంటే ఏంటంటే వారి ఇద్దరు కలిసినప్పుడు కాముకంగా కలిసినప్పుడు రజస్సు విడుదల అవుతుంటది. ఎవరి శరీరం అయితే స్వీకరిస్తుంది దాంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తయారైందంటే మాంసము ముద్ద మాత్రమే తయారవుతుంటది, పిండముగా ఎదగదు. కానీ మాంసం ఈ శుక్రం అది రజస్సు నుంచి మాంసం ముద్దగా ఎదిగేటువంటి స్థితి వరకు అయితే కనిపిస్తుంటుంటది. మళ్ళీ ఇంకోటి శుక్రం కూడా వెళ్ళినప్పుడు కనిపిస్తుంటది, అవిసిపోయినటువంటి నల్లటి మాంసము ముద్దలాగా తెలుస్తుంటది, బయటకు వస్తుంటుంటది 3వ నెల తర్వాత. ఎందుకంటే అప్పటి వరకు అయితే 3 నెలల వరకు అయితే గర్భం నిలిచినట్టుగా, గర్భం పెరుగుతున్నట్టుగా అన్ని లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఆ తర్వాత జీవాత్మ లోపల నుండి సక్రియంగా లేదు, ఆహారాన్ని అడుగుతలేదు కాబట్టి తల్లి శరీరం నుంచి ఈ పేగుబంధం ముడిపడనందున అక్కడికి వెళ్ళి ఆహారం రాదు, శ్వాస రాకపోవడం వల్ల ఇది చచ్చిపోయి మురిగిపోయి కుళ్ళిపోతుంది. దీనిని గ్రామీణులు ఏమంటారంటే దయ్యం పట్టింది, ఈ చేతబడి చేశారు అని వాళ్ళ అజ్ఞానం వాళ్ళది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి జీవకణము లేనందువల్ల ఈ రకంగా ఉంటుంటది. జీవాత్మ లేనందువల్ల ఆ సినిమాలో వాళ్ళు చూపెట్టిన దానికి ఏంటంటే స్త్రీ కలిసినప్పుడు రజస్సు మాత్రమే వారి యొక్క ఎవరి శరీరంలోకి వెళ్ళినా అక్కడ ఆ లక్షణాలు కనపడతాయి. ఇక పురుషులు కలిసినప్పుడు స్త్రీలో రజము తయారు కానటువంటి స్థితిలో పురుషుని యొక్క శుక్రమే వెళ్ళినా, లేదంటే స్త్రీ దగ్గరే మంచి అది రజస్సు తయారై పురుషుని దగ్గర శుక్రం సరిగా తయారు కాక ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పాల్గొన్నప్పుడు గర్భాశయంలోకి వెళ్ళినటువంటిది ఏది వెళ్ళినా కూడా మాంసం ముద్దలాగానే ఉంటుంటది. అది అభిప్రాయం. పిండంలాగా ఎదగదు. పిండంలాగా ఎదగాలి అని అంటే ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నాడు కదా, గర్భం నుంచి బయటకు వచ్చాక మాయ తొలగించిన తర్వాత శిశువు కదలడం, ఇప్పుడు కదలకపోతే మరీ గిచ్చుతున్నారు, అదంతా మహా అజ్ఞానం. ముక్కు శుభ్రం చేసిన తర్వాత శ్వాస పిలుచుకొని కదులుతున్నప్పుడు పాలు తాగించడం, ఏడిపించి చూపిస్తున్నాడు. ఆ ఏడిపించి చూపించడం ఏంటంటే భగవంతుడు చూపించడం ఏంటంటే చైతన్యం బ్రతికే ఉన్నది, శిశువు బ్రతికే ఉన్నది అని చెప్పడమే. ఆకలి వేస్తుంది కాబట్టి ఏడుస్తుంది, ఆకలి దప్పికలు పుట్టడం, ఆ కదలిక గర్భంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కదలిక లేదు కాబట్టి వచ్చినటువంటి ఆధారమే ఉన్నది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పనికి వెళ్ళేవారు టిఫిన్ కట్టుకొని పోతుంటారు, సర్ది తీసుకొని పోతుంటారు. సర్ది తీసుకొని పోయేది ఎందుకు అంటే అక్కడ దొరికే అవకాశం లేదు అని. ఒక్కొక్కసారి ఎటువంటి పరిస్థితి ఉంటుంది అని అంటే మనం తీసుకెళ్ళిన దానికంటే అక్కడ మంచి భోజన వసతి ఉన్నది, మనల్ని పిలుస్తున్నారు. అలాంటప్పుడు మన సర్ది మూట విప్పం, ఎలా తీసుకెళ్ళామో అలా తీసుకొస్తుంటాం. ఇక్కడ అక్కడ దొరికేటువంటి పరిస్థితి, మనం ఎక్కడికైతే పనికి పోతున్నామో అక్కడ భోజన వసతి సౌకర్యం ఉండేటువంటి పరిస్థితి, స్త్రీ యొక్క రజస్సు అండకణం అక్కడికి వెళ్ళి సక్రియంగా రావడం, ఇక్కడికి వెళ్ళి ఆకలి తీర్చుకునేటువంటి శుక్రము జీవకణం, శుక్రకణం, ఈ శుక్రము జీవకణం ఇక్కడికి వెళ్ళి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి అండము రజస్సు అక్కడికి వెళ్ళి వస్తున్నది.
ఈ యొక్క అండములో జీవకణం ఉంటుంది, అది కానీ జీవాత్మలో ఉండేటువంటి ఆకలి దప్పికల తాపత్రయమే కావాలి అనేటువంటి ఆతృతనే తల్లి శరీరంతో ఆ పేగుబంధాన్ని ముడిపెడుతుంటది. 9 మాసాల వరకు తల్లి ఆ పిండాన్ని పోషిస్తుంటది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయం. నాకు తెలిసిందైతే ఇంతవరకు. మీరు చెప్పండి, అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. ఓ మాజాజీ, ఇక్కడ మీరు చెప్తున్నది ఏంటంటే స్త్రీ సంపర్కం అని అంటున్నారు. మీరు మరి తప్పుగా అనదు. ఓం ప్రకాష్ చెప్పట్లేదు. ఇలా వాళ్ళు సినిమా తీశారు, ప్రపంచమంతా దుమారం లేసింది, దీని మీద చాలా అల్లర్లు చెలరేగాయి. అది దాదాపుగా 1994-96లోనూ ఈ సంఘటన జరిగింది. అప్పుడు గురుకులానికి వెళ్ళాడు అన్నట్టు ఓం ప్రకాష్ కొత్తగా. ఈ సిద్ధాంతం ఏది తెలియదు. అంటే దాంట్లో అది ఈ సంపర్కం లోపల అది సాధ్యం కాదు కదా, రజోవీర్యం కలవడానికి కొరకు. అత్యంత కామకంగా ఉన్నప్పుడు శరీరంలోని అన్ని అవయవాలు సహజంగా పనిచేస్తుంటాయి. కాముకంగా ఉండి వారు ఆ రకంగా కలుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే గర్భాశయం విప్పుకోవడంలో తప్పేముంది. వారి శరీరం, వారు కూడా కాముకంగా ఉన్నారు కాబట్టి వారి శరీరం నుంచి ద్రవం బయటకు వస్తుంది కదా. ఇప్పుడు బలాత్కారం చేసేవారు ఏంటంటే చేసేవాడిలోనే కాదు, ఆ శరీర సంపర్కం జరిగిన తర్వాత వారిలో కూడా ఉత్తేజనం వస్తుంటది కదా, ఆ ఆనందం అయితే వారికి కూడా కలుగుతుంటది కదా. బయటకెళ్ళి ఇదంతా బలవంతంగా జరుగుతుంది తర్వాత విషయం. అందుకని అక్కడ జరగడం సహజం అది. ఓకే. వితతః విపూర్వకు తను విస్తారే ధాతు. ఈ రకంగా దారిని స్పష్టం చేసుకుంటూ వెళ్ళడం, ఆ యొక్క పిండం ఉత్పత్తి చేసుకోవడం, తద్వారా జన్మించడం, యొక్క శైశవ దశ నుంచి వృద్ధాప్య దశ వరకు శరీరం ఎదిగింపజేసుకోవడం, ఇదంతా వితతఃలో ఉంటుంది. పురాణం మాం స్పృష్టో అనువిత్త. ఇక మాం అంటే నన్ను అంటే జీవాత్మ. స్పృష్ట ఈ యొక్క దేహం పట్టుకున్నట్టే ఉంటుంటది కానీ పట్టుకోలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ వస్త్రాలు దేహము వస్త్రాలను పట్టుకున్నట్టే పట్టుకుంటది కానీ దేహము వేరు, వస్త్రాలు ఏ రకంగానో లోపల జీవాత్మ వేరు, ఈ శరీరం యొక్క సంపర్కం వేరు. జీవాత్మయే, శరీరము శరీరం. అర్థమవుతుందా? అనువిత్తో మయ ఏవ తేన ధీర అపియంతి. ఇటువంటి రహస్యాన్ని ధీర అంటే ధైర్యవంతులు, ఓపికగా చూసేటువంటి వారు. ఈ ధైర్యవంతులు ఎవరు అని అంటే ఎంగిలి తుంపిళ్లకు అలవాటు పడనటువంటి వారు. ఎంగిలి తుంపిళ్లకు అలవాటు పడడం ఏంటి అంటే ఇతరుల యొక్క భావజాలమును వాహవాహ అనేటువంటి వారు. భగవంతుడు ఏమంటున్నాడంటే నువ్వు పుడతానన్నావు, నిన్ను పుట్టించాను, నీకు దేహం ఇచ్చాను, నీకు వాక్శక్తినిచ్చాను, బుద్ధి సామర్థ్యాన్ని అంతా ఇచ్చాను. ఇతరులు రాసినటువంటి భావజాలాన్ని, వాళ్ళ పాటను నువ్వు పాడుకొని నువ్వు వాహవాహ అనిపించుకుంటున్నావు. నువ్వెప్పుడు పాడతావు, నీ భావాన్ని ఎప్పుడు వ్యక్తపరుస్తావు? ఇది వైదికం. వెలిగిందా అమ్మలు? ఈ దేవముని గారు ప్రయత్నం చేశారు, మళ్ళీ తుపుక్కుమని ఊరుకున్నారు. ప్రయత్నం చేయాలి, చేయక వస్తుంది. రాజమణిమ గారు మొదట కొద్దిగా ప్రయత్నం చేశారు, ఊరుకున్నారు. ఊరుకోవద్దు, ప్రయత్నం చేయాలి. మన భావాన్ని గేయంగా అల్లాలి. తప్పులు పోతే పోని. ఇప్పుడు భగవంతుడు నేర్పిస్తున్నాడు కదా, పిల్లకిలో పడుకోబెట్టాడు, ఆ తర్వాత పక్క దొల్లిస్తున్నాడు, ఆ తర్వాత కూర్చోజేస్తున్నాడు, నిలబడడానికి ప్రయత్నం చేసి ఎన్నోసార్లు పడగొడుతున్నాడు, నడవడానికి ప్రయత్నం చేసి ఎన్నోసార్లు పడగొట్టి లేపుతున్నాడు. అర్థమవుతుందా? అందుకని తప్పులు పోతే పోనివ్వండి.
మన తప్పులను వెతికి చూసి సవరిస్తూ మనల్ని జ్ఞానవంతులుగా చేసినటువంటి వారే మనవారు. మన తప్పులను చూసి నవ్విన వారు మన వారు కారు. వాళ్ళు నవ్వుతున్నారు అనుకొని మనం చేయకుండా ఊరుకోకూడదు. అటువంటి వాళ్ళను ధీరులు, ధైర్యవంతులు, బుద్ధిమంతులు అని అంటుంటారు. బ్రహ్మవిద, అటువంటి వారే బ్రహ్మవిద, బ్రహ్మను తెలుసుకుంటారు, బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది. స్వర్గలోకం ఇతః ఊర్ధ్వం విముక్త, అటువంటి వారే స్వర్గలోకానికి, ఇహలోకం నుంచి, ఈ శరీరం నుంచి, ఈ దుఃఖమయ జీవితం నుంచి ఊర్ధ్వం విముక్త, ఉన్నత స్థితికి ఎదుగుతారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి మీరు పరముఖ ఉచ్చిష్ట తుంపిళ్ళకు మీద ఆధారపడి ఉంటే మాత్రం మీకు బ్రహ్మ సాక్షాత్కారం కలగదు అని దీని ద్వారా భగవంతుని యొక్క సందేశం. వెలిగిందా? రెండు శరణాలు పాడమంటారు. 2 శరణాలు పాడండి. అదే కదా, దాని గురించి. భీమరావు గారు మైక్ బంద్ చేయండి. అశోక్ గారు మైక్ బంద్ చేయండి. నాది అన్నదంతయు నీ ప్రేమయేగా ప్రభు, నాలో ఉన్నది నీవేగా ప్రభు, నీలో ఉన్నది అంతటా నేనేగా ప్రభు, నాది అన్నది లేదు నీవేగా ప్రభు. 3 శరణాలు అంటే ఇంకా వచ్చినాయి కానీ గుర్తులేవు, ఆచార్య రాయలేదు. అశోక్ గారు, గొడ్డుబల్ అశోక్ గారు, మీరు మాట్లాడేది అందరు రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ లో వింటారు. మైక్ బంద్ చేయాలి వింటారు. ముని గారు అయిపోయింది. అశోక్ గారి పరిచయం తీసుకోండి. ఓం. అశోక్ గారు మీ పరిచయం ఇవ్వండి, కెమెరా ఆన్ చేసుకోండి. మీకు లింక్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవరు పంపారు, ఎవరి ద్వారా మీరు ఈ కార్యక్రమానికి వస్తున్నారు, మీ పరిచయం ఇస్తే బాగుంటది. ఆచార్య వారిది బాన్స్వాడనే ఆచార్య. వారిని చెప్పమనండి, చెప్పాలి కదా. మైక్ ఆన్ చేయండి. మీట్లో ఉన్నారమ్మా, మీట్లో ఉన్నారండి. గురుకులకు వచ్చారు కదమ్మా, సరళ వాళ్ళు 3 సార్లు వచ్చిన, నేను ఒక్కసారి వచ్చిన అమ్మను. మీ పేరు చెప్పండి. అశోక్, గొడ్బల్ అశోక్. సరే సరే, మంచి రోజు వస్తుందండి. సరే సరే, మీకు ఇష్టం ఉంటే వారికి అమ్మగారికి చెప్పండి, పుష్పమ్మ గారికి గ్రూప్ లో కలిపేస్తారు. మీకు రోజు లింక్ గ్రూప్ లో ఉన్నది మరి. సరే సరే, మంచిది. తీసుకెళ్ళండి. ఓం. ధన్యవాదములు ఆచార్య బృహదార గారికి. బృహదారుడు ఉపనిషత్తు జ్ఞానంగా 4వ అధ్యాయం లోపల 4వ పాదములో మనము 8వ సందర్భంలో ఉన్నాము. ఆత్మను లోతుగా అర్థం చేసుకోవడం లోపల అణువు, శుక్రాణువు భేదాన్ని గుర్తించడము. మరి ప్రారంభం లోపల ఆత్మను తోకపురుగులాగా గుర్తిస్తున్నాం, కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు గుర్తిస్తలేమో అనేటువంటి విషయాన్ని బాగా లోతుగా మాట్లాడుకుంటున్నాము. దాని గురించి చింతన మంత్రం జరుగుతున్నది. కొందరు పట్టుకుంటారు, కొందరు శుక్రం అటో ఇటు భావనలాగా ఉన్నది. ఇంకా ఆలోచన చేయాలా. కంటికి కనబడినటువంటి తత్వం ఉన్నది కానీ కనబడదు. అలాగే పరమాత్మ తత్వం కూడా ఉన్నది కానీ కనబడదు. ఈ రహస్యంలోకి వెళ్ళాలి. వారికి ధన్యవాదములు. అనంతరం వైదిక సంధ్యోపాసన. ఈరోజు అమ్మ ఎవరమ్మా? విశ్వమ్మ గారు. వైదిక సంధ్యోపాసన చేయాలని ప్రార్థన. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలా. వింటేనే దాన్ని అంతర్రహస్యం బోధపడుతుంది. ఓం శుభమస్తు. ఆచార్య నమస్తే. సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ.
ఓం సత్యం యశః శ్రీర్మయ శ్రేః సయతాం సాః. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం నమస్తే శ్రోత్రం, ఆచార్య. ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోఫలం. మార్జన మంత్రములు. ఓం బహు పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం సహః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రము. ఓం భూః, ఓం భువః, ఓం సహః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అఘమర్షణ మంత్రము. ఓం ఋతం చ సత్యం చాభిదాత్ తపసో అత్యజాయత, తతో రాత్రి అజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాధరి సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదత్ విశ్వస్య మిషతో వసి, సూర్యాచంద్రమసౌధాత యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఆచరణ మంత్రము. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిఘగ్నిరధిపతిరసితో రక్షిత ఆదిత్యాయిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, నక్షత్రిభ్యో నమః, ఇషుభ్యో నమః, ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంభే దద్మః. ఓం దక్షిణాదిగింద్రో అధిపతి స్థిరచిరాజీ రక్షిత పితర ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, నక్షత్రిభ్యో నమః, ఇషుభ్యో నమః, ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంభే దద్మః. ఓం ప్రతీతి దిగ్వర్ణో అధిపతి హృదాకు రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, నక్షత్రిభ్యో నమః, ఇషుభ్యో నమః, ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంభే దద్మః. ఓం ఉదీచి దిక్సోమో అధిపతి సజో రక్షిత శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, నక్షత్రిభ్యో నమః, ఇషుభ్యో నమః, ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంభే దద్మః. ఓం ధ్రువా దిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షిత వీరుదైషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, నక్షత్రిభ్యో నమః, ఇషుభ్యో నమః, ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంభే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి శత్రో రక్షిత వర్షమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, నక్షత్రిభ్యో నమః, ఇషుభ్యో నమః, ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంభే దద్మః. ఉపస్థాన మంత్రం భగవంతుని దగ్గర చేరి ప్రార్థన చేసుకుంటున్నాము. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః, సనః పరిషదతి దుర్గాని విశ్వ నావేవ సింధుం దురితాతగ్నిః. ఓం చిత్రం దేవానాముదరాదనేకం చక్షురుమిత్రస్య వర్ణస్య ఆగ్నేః, ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం
సూర్య ఆత్మా జగతస్తు సచ్చ. ఓం ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరి స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తక్షక్షురు దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు. పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అధీనః సామ శరదశతం భూయచ్చ శరదశతాత్. గాయత్రి మంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే పరమేశ్వర, సచ్చిదానంద స్వరూప, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, అజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వాంతర్యామిన్, నీ దివ్యము వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మా హృదయమున ఎల్లవేళలా ధ్యానింతుగాక. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలను ఆచరించినట్లు అనుగ్రహింతుగాక. విద్య జ్ఞానాలను పొంది పరమ సుఖముల పొందుగాక. హే ఈశ్వర దయానిధి, భవత్కృపయ అనేన జప ఉపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షాణం సత్య సిద్ధిర్భవేనః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శన్నో దేవి రవిస్తయ ఆపో భవంతు పీతే శంయోరవిశ్రవంతు నః. ఇది సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం సమాప్తం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్తే. ఓం. విజయలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరూ ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. అందరికీ నమస్తే. నమస్తే ఆచార్య. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వే